నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో విద్యాశాఖపై అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. కార్పొరేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు సైతం శిక్షణ ఇస్తుంది. ఈ శిక్షణ తరగతులు 3 రోజుల పాటు నిర్వహించనున్నట్లు సూపర్వైజర్ యు ప్రభావతి తెలిపారు. ఈ శిక్షణ తరగతులలో ఎలాంటి అంశాలపై శిక్షణ ఇస్తున్నారో తెలుసుకుందాం. నా పేరు స్మైలీ. మనం ప్రస్తుతం కందుకూరులోని గర్ల్స్ హై స్కూల్ అయితే ఉన్నాము. ఇక్కడ గత 5 రోజుల నుంచి అంగన్వాడీ టీచర్లకు చిన్నపిల్లలకు ఎటువంటి ఆహారం ఇస్తే వాళ్ళు హెల్తీగా ఉంటారు అనే దానిపై శిక్షణ తరగతులు నిర్వహించారు. అసలు ఇవి ఎందుకు నిర్వహిస్తారో సూపర్వైజర్ని అడిగి తెలుసుకుంటాం. గత 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రోషన్ బీ పడాయి బీ మీద 3 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మళ్ళా తిరిగి ఈ రోజు అనగా 18, 19, 20 3 రోజులు సాడ్ సంబంధించి FLN దాని మీద మన అంగన్వాడీ టీచర్స్ కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా 3 to 6 పిల్లలకు సంబంధించి ప్రీ స్కూల్లో నాణ్యమైన విద్యని అందించడం కోసం ప్రైవేట్ స్కూల్ కి ధీటుగా మన గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా అంగన్వాడీ స్కూల్స్ లో కూడా మంచి స్థిరమైన నాలెడ్జ్ పిల్లల్లో పెంపొందించడం కోసం అంగన్వాడీ ఈ శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతుంది. వచ్చిన తర్వాత డెవలప్మెంట్ గురించి చెప్పుకుంటా ఉంటారు. ప్రస్తుతం ఆ టాపిక్ మీద మాట్లాడతాం. పిల్లవాడి ఆల్రౌండ్ డెవలప్మెంట్ 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లవాడి ఆల్రౌండ్ డెవలప్మెంట్ దానికి సంబంధించి 5 డొమైన్స్ ఉంటుంది. ఈ 5 డొమైన్స్ పిల్లవాడిని సంపూర్ణ సమగ్రాన్ని ఎటువంటి స్టెప్స్ టీచర్లుగా మనం పిల్లవాడికి సంపూర్ణ మనకి ఆనందంలో సాధించడానికి మానసిక శారీరక అభివృద్ధి గురించి ఇంకా డెవలప్మెంట్ ఏ విధంగా ఎప్పుడు మీరు ఇచ్చే ట్రైనింగ్ పిల్లలకి చెప్పే విధానం కానీ ఇంకా కొత్తదనం ఏమైనా చూపించి పిల్లలకి నేర్పించే విధానం కోసం ఈ శిక్షణ ఇస్తున్నారు. విన్నారు కదండి, అంగన్వాడీ కార్యకర్త చెప్పే ప్రతి విషయాన్ని మనం పాటిద్దాం.